तेलुगुदेशम सरबराह एन चंद्रबाबू नायडू ने कड़पा में इंतखाबी मुहिम के दौरान रोड शो मुनक्किद किया। रोड शो में जम्मू कश्मीर के साबिक वजीर आला फारूक अब्दुल्ला ने शिरकत की। चंद्रबाबू नायडू ने कड़पा दरगाह के करीब रोड शो से खिताब किया। मुसलमानों के लिए कई इंतखाबी वादे किए। మంది ముస్లిం విద్యార్థులకి ఉపకార వేతనాలు ఇస్తున్నాం। విదేశ విద్యకి మొన్నటి వరకు 10 లక్షలు ఇచ్చాం, ఇప్పుడు 15 లక్షల రూపాయలు ఇప్పిస్తానని మైనారిటీ పిల్లలందరికీ హామీ ఇస్తున్నా। ఇంకో పక్కన మొన్ననే మీరు చూశారు, ఒక మంత్రి ఇచ్చాం, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాం। భవిష్యత్తులో కూడా రాజకీయంగా ముస్లిం సోదరులకు తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను। మొన్ననే ఇమాములకు 5,000 రూపాయలు ఇచ్చాం, మౌజములకు 3,000 రూపాయలు ఇచ్చాం। ఈ రోజు ఈ పవిత్రమైన దర్గా ఉండే స్థలంలో అనౌన్స్ చేస్తున్నాను, భవిష్యత్తులో ఇమాములకు 10,000, మౌజములకు 5,000 రూపాయలు ఇస్తాను। దగ్గర 31,000 మందికి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా। ఈరోజు మీరు చూస్తే ఇక్కడ 13 కోట్ల రూపాయలతో ఆజ్ హౌస్ కట్టాం, 27 కోట్లు మళ్ళా పెంచాం, 27 కోట్లతో మనం ఇది చేశాం। ఎవరైనా ఆజ్కి పోతే వాళ్ళకు ఆర్థిక సహాయం చేస్తున్నాం। ఇది కాకుండా ఇప్పుడే నేను చెప్పాను, దుల్హాన్ 1 లక్ష రూపాయలు చేస్తాం। ఉర్దూని ఇంకా బాగా అభివృద్ధి చేసి మీ అందరికీ ఉర్దూ అందుబాటులో పెట్టేట్టుగా, మీ అందరికీ ఉర్దూ అన్ని ఆఫీసుల్లో ఉర్దూ బోర్డులు పెట్టే విధంగా చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను। 25 మైనారిటీ గురుకుల పాఠశాలలు పెడతాం, మంచి బిల్డింగ్లు కడతాం, ఉర్దూ కూడా అందులో పెట్టి ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా। चंद्रबाबू नायडू ने रोड शो के दौरान वजीर आजम नरेंद्र मोदी, सदर YSR CP जगनमोहन रेड्डी और तेलंगाना के CM को तनकीद का निशाना बनाया। उन्होंने AP की तरक्की में रुकावट डालने वालों को AP के गद्दार करार दिया। జగన్మోహన్ రెడ్డి పోయినసారి మైనారిటీ ఓట్లు వేశారు। నిన్నే మాట్లాడు పీయూష్ గోయల్ ఏమన్నాడంటే, మా మిత్రపక్షం TRS, అదే మరిగా జగన్మోహన్ రెడ్డి YSR కాంగ్రెస్ పార్టీ అని నిన్ననే పీయూష్ గోయల్ చెప్పాడంటే, బీజేపీ నాయకులు చెప్పారంటే, నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు నాటకాలు ఆడారు, డ్రామాలు ఆడారు, మీ నిజ స్వరూపం బయటపడింది। మా మైనారిటీ సోదరులు మొన్న ఎన్నికల్లో నీకు ఓటేస్తే ఈరోజు అలాంటి వారికి వెన్నుపోటు పొడిచిన మాట వాస్తవమా కాదా అని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా। ఎంత దారుణం చేశాడు ఈ నరేంద్ర మోడీ। ముస్లింల పట్ల వివక్షత, దారుణమైన దాడులు, కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ముస్లింలు ఎవరికి కూడా భద్రత లేని పరిస్థితి తీసుకొచ్చాడు। మీరు ఏ తిండి తింటే నరేంద్ర మోడీకి ఎందుకని అడుగుతున్నా, మీరు తినే తిండి ఆయన డిసైడ్ చేస్తాడని అడుగుతున్నా, మీరు ఎక్కడికి పోవాలనో చెప్పే అర్హత ఆయనకి ఎక్కడుందని అడుగుతున్నా। ఈరోజు త్రిపుల్ తలాక్ ఉంది, ఏం చేశారు నేను అడుగుతున్నా। త్రిపుల్ తలాక్ విషయంలో మైనారిటీస్ పైన దాడులు చేయడానికి, మిమ్మల్ని బాధ పెట్టడానికి మామూలుగా కాకుండా ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తారా మీరు? హిందువులకు ఒక చట్టం, ఈ ముస్లింలకు ఒక చట్టమా? ఈ దేశంలో ఈ ముస్లింలు భాగస్వాములు కాదా అని నేను నిలదీస్తున్నా। ఈ కడప దర్గా సమస్యలో కేసీఆర్ని సబ్ చేస్తాడంట, మద్దతు తీసుకుంటే తప్పేంటని అడిగాడు, తప్పన్నారు కూడా। నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో పుట్టిన ఎవడైనా సరే కేసీఆర్కు మద్దతు ఇస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండి రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారు మీరు।